లీలాకృష్ణ తులసమ్మకు పుట్టిన కూతురే మైథిలి. మైథిలిని ఆ ఇంటికి దూరంగా పెంచమని తులసమ్మ నా చేతుల్లో పెట్టి చచ్చిపోయింది అని చెప్పి గుణశేఖర్ సత్యవతి వాళ్ళమ్మకు చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులు మైథిలి ఆ లీలాకృష్ణ కూతురే అన్న నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. కానీ మొన్న అనుకోకుండా ఆ లీలాకృష్ణకు నేను ఎదురు పడాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు మైథిలియే తన కన్న కూతురని ఆ లీలాకృష్ణకు తెలుస్తుంది. ఆ రోజు మైథిలిని చంపటానికి కూడా వెనకాడడు. అందుకే మైథిలికి తన కన్న తండ్రి లీలాకృష్ణ అన్న నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని గుణశేఖర్ సత్యవతికి వాళ్ళమ్మకి చెప్తూ ఉంటాడు. మీకు పిచ్చి పట్టినా ఏంటండి? ఇప్పుడు మైథిలికి ఆ నిజం తెలిస్తే ఏం చేస్తుంది? ఆ లీలాకృష్ణపై పగ పెంచుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటుంది. మైథిలి ఆ లీలాకృష్ణపై పగే పెంచుకుంటుందో లేకపోతే తన కన్న తల్లిని చంపినందుకు బుద్ధి చెప్తుందో తనిష్టం. కానీ ఇక ఎక్కువ రోజులు నిజం దాచటం మంచిది కాదు. అందుకే మైథిలికి నిజం చెప్పేయాలి అని గుణశేఖర్ సత్యవతితో చెప్తూ ఉంటే, మీరు నేను చెప్పిన మాట వినరు కదా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి సత్యవతి ఫోటోలను గుణశేఖర్ చేతిలో పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. అమ్మా, ఇప్పుడు మైథిలికి ఆయన నిజం చెప్పేస్తారంటమ్మా. చెప్పేస్తే ఎలా అమ్మా? ఆ మైథిలి ఇక మన కుటుంబాన్ని పట్టించుకోదమ్మా. ఇన్ని రోజులు మన కుటుంబాన్ని మైథిలియే సాధింది. ఏ రోజైతే తన తాతయ్య రామయ్య గారని తన కన్న తండ్రి లీలాకృష్ణ అని తెలుస్తుందో మైథిలి ఆ రోజు నుంచి మన కుటుంబానికి ఎటువంటి సహాయం చేయదు. అందుకే మైథిలికి నిజం తెలియకూడదమ్మా అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మతో చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనే, మైథిలికి నిజం తెలిస్తే గనక ఈ కుటుంబానికి రూపాయి కూడా సహాయం చేయదు అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మైథిలికి నిజం తెలియకూడదు అని సత్యవతి అంటూ ఉంటే అప్పుడే మైథిలి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. అమ్మా, మైథిలి వచ్చిందమ్మా, ఇప్పుడు ఎలా అని చెప్పి సత్యవతి అడుగుతూ ఉంటుంది. మైథిలి కన్న తల్లివి నువ్వేనని తెలియాలి. మైథిలికి కన్న తల్లి తులసమ్మ లీలాకృష్ణ అని ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని సత్యవతి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నిజాలు తెలిసిపోతాయమ్మా అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే, నిజాలు ఆ మైథిలికి తెలియకుండా చేద్దాం అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మ అంటుంది. ఇక మైథిలి డోర్ కొడుతూ ఉంటే సత్యవతి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటమ్మా పట్టపగలే డోర్ వేసుకున్నారు, నానున్నాడా అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే మీ నాన్న బయటికి వెళ్ళాడు మైథిలి అని చెప్పి సత్యవతి చెప్తుంది. ఇంకా అప్పుడే గుణశేఖర్ వచ్చి వాళ్ళు చెప్పేది అబద్ధం, నేను ఇంట్లోనే ఉన్నానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నాన్న ఇంట్లో ఉంటే అబద్ధం చెప్తావేంటమ్మా అని మైథిలి అంటూ ఉంటుంది. ఊరికే ప్రాంక్ చేశాం అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. నాన్న మీరు ఎలా ఉన్నారు నాన్న? మీ మనసు ఏదోలా ఉందంటే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందా అని పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది. అమ్మ మైథిలి, నేను బాగానే ఉన్నాను, నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నేను చెప్పే మాటలు వింటే నీకు కలలాగా అనిపిస్తుంది. నేను చెప్పేవన్నీ నిజాలు కావు అనిపించవచ్చు, కానీ నేను చెప్పేవన్నీ నిజాలమ్మా అని గుణశేఖర్ మైథిలితో చెప్తూ ఉంటాడు. వాటిని నువ్వు నమ్మి తీరాలమ్మా అని గుణశేఖర్ చెప్తూ ఉంటే, నానా మీరు ప్రాణం పోయినా అబద్ధం చెప్పరని నాకు తెలుసు, మీరు చెప్పేవన్నీ సత్యాలని నాకు తెలుసు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవి నాకు చెప్పండి అని చెప్పి మైథిలి గుణశేఖర్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే సత్యవతి టెన్షన్ పడుతూ వాళ్ళమ్మకు కిచెన్లోకి వెళ్దామని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఇక సత్యవతి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు. అమ్మ మైథిలి, నువ్వు ఎవరి కూతురువో తెలుసా అని గుణశేఖర్ అడుగుతూ ఉంటాడు. కొత్తగా అడుగుతున్నారేంటి నాన్న, నేను మీ కూతుర్నే కదా అని చెప్పి మైథిలి అంటుంది. నువ్వు నా కూతురువి కాదమ్మా, ఆ లీలాకృష్ణ కూతురువి అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా అది చెప్పే టైంకే సత్యవతి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి కిచెన్లో మిక్సీ ఆన్ చేస్తారు. నాన్న మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఆ మిక్సీ సౌండ్కి వినిపించట్లేదు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఆ లీలాకృష్ణ మొదటి భార్య కూతురు అమ్మ, రామయ్య గారి మనవరాలివి అని గుణశేఖర్ మైథిలికి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే సత్యవతి వాళ్ళు మిక్సీ ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టి తిప్పుతూ ఉంటారు. నానా ఆ మిక్సీ సౌండ్ కింద కొంచెం కూడా వినిపించట్లేదు నానా, ఏంటో రామయ్య గారు అంటున్నారు, లీలాకృష్ణ అంటున్నారు, అంతకు మించి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గుణశేఖర్ సత్య ముందు మిక్సీ ఆపుతావా లేదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక సత్యవతి వాళ్ళు మాత్రం ఆపకుండా ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టి మిక్సీని తిప్పుతూ ఉంటారు. సత్య నీకే చెప్పేది, మిక్సీ ఆఫ్ చేయి అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటాడు. సత్యవతి మిక్సీ ఆఫ్ చేయకపోవడంతో గుణశేఖర్ మెల్లగా సత్యవతి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అమ్మ ఆయన వస్తున్నాడే, వస్తే గనక మనం మిక్సీ ఆపక తప్పదు, ఏం చేయాలమ్మా అని సత్యవతి అంటూ ఉంటే, అల్లుడు గారు ఆ మైథిలికి నిజం చెప్పకుండా నేను చూసుకుంటాలేవే అని చెప్పి వెంటనే సత్యవతి వాళ్ళమ్మ తన చేతికి సాస్ పూసుకొని మిక్సీ జార్లో చేతిని పెట్టేస్తుంది. అమ్మో నా చేతులు నలిగిపోయాయి, నా చేతుల నుంచి రక్తం కారుతుంది అని చెప్పి సత్యవతి వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మైథిలి సత్యవతి వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మ మిక్సీ జార్లో చెయ్యేలా పెట్టావే అని సత్యవతి అంటూ ఉంటుంది. మూత లేచిపోయి వేళ్ళు జారి మిక్సీలో పడిపోయాయే అని
సత్యవతి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మమ్మ, అయ్యో రక్తం కారిపోతుంది, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి మైథిలి సత్యవతి ఇద్దరు కలిసి సత్యవతి వాళ్ళమ్మను బయటకు తీసుకొస్తారు. ఇక గుణశేఖర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, మైథిలికి నిజం తెలియకుండా ఉండటం కోసమే వీళ్ళిద్దరూ కావాలని ఇలా చేస్తున్నట్టున్నారు, నా అనుమానమే నిజమై ఉంటుంది అని గుణశేఖర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ మైథిలి, నేను అమ్మమ్మను హాస్పిటల్కు తీసుకెళ్తే గానీ మీ అత్త కుటుంబం చూస్తే గనక బాగుండదు, లేనిపోని గొడవలు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి సత్యవతి చెప్పడంతో సరేనమ్మా అని చెప్పి మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమే, అల్లుడు గారు కూడా వెళ్ళిపోయారా అని సత్యవతి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటే లేదమ్మా, ఆయన వెనకే ఉన్నారు అని చెప్పి సత్యవతి చెప్తుంది. ఈ రోజుకి ఎలాగో ఒకలా అల్లుడు గారి చేత మైథిలికి నిజం తెలియకుండా చేశాము, ఈసారి అల్లుడు గారు నిజం చెప్పాలని చూస్తే అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాంలేవే అని చెప్పి సత్యవతి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మైథిలికి నిజం తెలియాలి, మైథిలికి నిజం చెప్పే ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, రామయ్య గారికి న్యాయం చేయాలి అని గుణశేఖర్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు మైథిలిని శోభ కోసం శుభప్రద రెడీ చేస్తూ ఉంటుంది. ఇన్ని రోజులకి మీ ఇద్దరి శోభనానికి ముహూర్తం కుదిరింది, నాకు సంతోషంగా ఉంది మైథిలి అని శుభప్రద చెప్తూ ఉంటుంది. సంవత్సరం తిరిగేలోపు బుజ్జి బాబుని శుభప్రద చేతుల్లో పెట్టాలి అని చెప్పి పక్కన ఉన్నవాళ్ళు అంటూ ఉంటారు. నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో, నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి శుభప్రద దిష్టి తీస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఉత్తమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే జానకరామయ్య ఉత్తమ్ దగ్గరకు వెళ్ళి, మనవడా శోభనం అనేసరికి తెగ హుషారుగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. శోభనం అంటే హుషారుగా లేకపోతే బాధపడాలి, హుషారుగా ఉంటే బాధపడటం ఎందుకు మామయ్య గారు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే, ముహూర్తానికి సమయం అవుతుంది, వెళ్దాం పద మనవడా అని చెప్పి జానకరామయ్య లీలాకృష్ణ ఉత్తమ్ని తీసుకొని కిందికి వస్తూ ఉంటారు. ఇక మరోవైపు త్రిష సుహాసిని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆంటీ, మనం ఈ శోభనం జరగకూడదు అనుకున్నాము, కానీ శోభనానికి శుభప్రద ఆంటీ ముహూర్తం పెట్టించి మరి మనకు వార్నింగ్ ఇచ్చింది అని చెప్పి త్రిష అంటుంది. ఏ రోజుకైనా నేనే మీ ఇంటి కోడలని చెప్పి ఎన్నో కలలు కన్నాను, ఈ రోజుతో ఉత్తమ్ ఆ మైథిలి సొంతం అయిపోతాడు, ఇక నాకు ఉత్తమ్కి పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి త్రిష టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరికీ శోభనం జరగటానికి వీల్లేదు, నువ్వే నా ఇంటి కోడలివి త్రిష అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది. ఆంటీ, ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది అని చెప్పి త్రిష చెప్తుంది. ఏంటో చెప్పు అని చెప్పి సుహాసిని అంటుంది. ఇక త్రిష మనందరికీ వినిపించకుండా సుహాసినికి ఏదో చెప్తూ ఉంటుంది. ఈ ప్లాన్ అమలు చేస్తే కనుక వాళ్ళిద్దరు శోభనం ఆగిపోతుందంటీ అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది. ఇక సుహాసిని కోపంగా చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి, నా కాళ్ళు విరక్కొడతా అంటావా అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటుంది. ఆంటీ, మీ కాళ్ళు కాదంటీ, మీ అత్తయ్య గారి కాళ్ళు ఎరగొడితే ఎలా ఉంటుంది అని చెప్పి త్రిష అడుగుతూ ఉంటే సుహాసిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటంటే ప్లాన్ నచ్చలేదా అని త్రిష అడుగుతూ ఉంటే, మా అత్తయ్య గారి కాళ్ళు ఎరగొడితే నాకేంటి ప్రాబ్లం, ఆవిడ తిరిగి ఇప్పుడు ఏం చేయాలి, అందరినీ తిట్టడమే కదా, అంతకు మించి ఆవిడ చేసేదేం లేదు, నువ్వు అనుకున్న విధంగానే ఆవిడ కాళ్ళు విరక్కొట్టే త్రిష, పద వెళ్దాం, ప్లాను అమలు చేద్దాం అని చెప్పి సుహాసిని అంటుంది. ఇక అప్పుడే జానకమ్మ ఫోన్ మాట్లాడుకుంటూ మెట్ల మీద నుంచి కిందికి వస్తూ ఉంటుంది. త్రిష వెనుక నుంచి జానకమ్మను తోసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మైథిలి వచ్చి జానకమ్మను గట్టిగా పట్టుకుంటుంది. ఇక దాంతో త్రిష మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది. అబ్బా, కాలు నొప్పిగా ఉంది అని త్రిష విలవిల్లాడిపోతూ ఉంటుంది. అయ్యో, త్రిష కింద పడిపోయినట్టుంది, వెళ్ళి చూడుపోమ్మా అని చెప్పి మైథిలికి జానకమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మమ్మగారు, మీకేం కాలేదు కదా అని మైథిలి అంటుంది. నాకేం కాలేదు, త్రిషను చూడుపో అని చెప్పి జానకమ్మ చెప్పడంతో మైథిలి త్రిష దగ్గరకు వస్తుంది. ఏంటి త్రిష, కాలు విరిగిందా, ఏది ఒకసారి చూయించు అని మైథిలి అంటూ ఉంటుంది. అమ్మమ్మ గారిని కావాలని కిందకి తోయాలని చూశావు, అందుకే నీ కాలే విరిగింది అని మైథిలి త్రిషతో అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అమ్మమ్మ గారి కాలు నేను విరగొట్టాలనుకోవడం ఏంటి అని చెప్పి త్రిష అంటుంది. నీ పక్కనే ఉండి నేను అంతా విన్నాను అని చెప్పి మైథిలి జరిగిందంతా కూడా త్రిషకు చెప్తూ ఉంటుంది. త్రిష సుహాసిని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే మైథిలి దూరం నుంచి వింటూ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగానే కాలు విరుగుతుంది, కానీ అమ్మమ్మ గారి కాలు కాదు, మీ ఇద్దరిలో ఒకళ్ళ కాలు విరుగుతుంది అని చెప్పి మైథిలి మనసులో అనుకొని జానకమ్మను కాపాడుతుంది. ఇది జరిగిందని చెప్పి మైథిలి త్రిషకు చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా త్రిష దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమ్మా, ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాలు విరిగినట్టుంది తాతయ్య గారు అని చెప్పి మైథిలి చెప్తుంది. అయ్యో, ఆడపిల్లకి అన్నీ సక్రంగా ఉంటేనే పెళ్లి జరగటం కష్టం, అలాంటిది కాలు విరిగితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారమ్మా అని జానకరామయ్య అంటూ ఉంటాడు. అయ్యో మామయ్య గారు, ఇప్పుడు సమస్య అది కాదు, ఆ అమ్మాయి కాలు విరిగిందో లేదో తెలుసుకోవాలి అని లీలాకృష్ణ అంటూ ఉంటాడు.
త్రిష కాలు విరిగినట్టే ఉంది, వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్పండి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది. నా కాలు విరగలేదు, మా అమ్మకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పి త్రిష మెల్లగా పైకి లేస్తుంది. అత్తయ్య గారు, త్రిషను తీసుకెళ్ళి వెంటనే ఆయింట్మెంట్ రాయండి అని చెప్పి మైథిలి చెప్తుంది. ఇంకొకసారి నా కుటుంబం జోలికి వస్తే నీ కాలు విరగొట్టడం కాదు, మెడ విరగొడతాను అని చెప్పి త్రిషకు మైథిలి వార్నింగ్ ఇస్తుంది. ఒసే, ఏం జరిగిందే నీకు? మా అత్తయ్య గారిని కింద పడేస్తానని చెప్పి వెళ్ళి నువ్వు కింద పడి కాలు విరగొట్టుకున్నావేంటి అని సుహాసిని త్రిషపై కోప్పపడుతూ ఉంటుంది. మనం వేసిన ప్లాన్ అంతా కూడా ఆ మైథిలి వినేసింది ఆంటీ అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది. ఈసారి ప్లాన్ నేను వేస్తాను, ఆ మైథిలిని చావు దెబ్బ కొడతాను అని చెప్పి సుహాసిని అంటుంది. వాళ్ళిద్దరికీ శోభనం జరగటానికి వీల్లేదు అని చెప్పి సుహాసిని త్రిషతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఉత్తమ్ శోభనం గదిలో ఎదురు చూస్తూ ఉంటాడు. మైథిలిని తీసుకుని జానకమ్మ, శోభప్రద శోభనం గది దగ్గరకు వెళ్తూ ఉంటారు. అప్పుడే సుహాసిని త్రిష వచ్చి మైథిలి శోభనం గదిలోకి వెళ్తూ ఉంటే తుమ్మేస్తుంది. ఏంటే అమ్మాయి గదిలోకి వెళ్ళేటప్పుడే తుమ్ముతున్నావు అని చెప్పి జానకమ్మ అంటూ ఉంటుంది. ఇది అనుకోకుండా వచ్చిన తుమ్ము అమ్మమ్మ గారు అని చెప్పి త్రిష చెప్తుంది. అనుకోకుండా వచ్చినా పక్కకు వెళ్ళి తుమ్మొచ్చు కదవే అని చెప్పి జానకమ్మ అంటుంది. ఆ తుమ్ముల సంగతి నేను చూసుకుంటాలే, కానీ ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి శుభప్రద మైథిలిని దగ్గరుండి శోభనం గదిలోకి పంపిస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు మైథిలి ఉత్తమ్లు కలవకుండా ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి. వాటన్నిటిని అధిగమించి ఈరోజు వాళ్ళ శోభనానికి ముహూర్తం కలిసి వచ్చింది అని చెప్పి శుభప్రద సుహాసిని త్రిషలను ఇండైరెక్ట్గా జానకమ్మ ముందు అంటూ ఉంటుంది. వదిన, సంవత్సరం లోపు మనవన్ని ఎత్తుకోవడానికి రెడీగా ఉండు అని శుభప్రద సుహాసినికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు త్రిష కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శోభనం గదిలోకి వెళ్ళిన మైథిలిని ఉత్తమ్ కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.